చేసుకోండి. ఫస్ట్ మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా మీరు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పదండి, మా అమ్మ చేస్తుంది, మీరు చూడండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మనం వేడివేడిగా ఉగ్గాని అనేది రెడీ చేద్దామండి. దానికోసం వచ్చేసి చూడండి, ఒక ఆనియన్ తీసుకున్నాను, సగం కట్ చేశానండి, అందుకే ఇలా కనిపిస్తుంది. టమాటాలు వచ్చేసి 3 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం వాడే బొరుగులు ఇవి అనమాట. ఇవి ఉప్పు బొరుగులు కాదండి, పప్పు బొరుగులే. చూడండి ఇలా ఉంటాయి. మేము ఉప్పు బొరుగులు తినమండి, ఇవే తింటాము. ఇవి వచ్చేసి డోర్లో తెప్పించుకున్నాం ప్యాకెట్ అండి. ఈ బొరుగులతో అయితే చేస్తున్నాం. ఈ ప్యాకెట్ అయితే నానేసాను. ఇక్కడ చూడండి, ఇవి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. జస్ట్ నానేసి మనం ఆనియన్ టమాటా కట్ చేసుకునే లోపు ఇవి నానిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆనియన్ని ఇలా పొడుగు కట్ చేసుకోండి. చాలామంది చిన్నగా కట్ చేస్తారు కదా, ఇలా పొడుగు కట్ చేసుకోండి, బాగుంటాయి. మనం జనరల్గా ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా చూపిస్తున్నాను. నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. ఉన్న వాటితోనే చేసుకుందామండి, మనం ఎక్కువ అవసరం లేదు ఇంగ్రీడియంట్స్. మామూలుగా కొంతమంది అవి ఇవి అని చెప్పేసి అలా చేస్తారు కదా. నేను జనరల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అనేది చేసి చూపిస్తాను. టమాటో అయితే ఇలా చిన్న చిన్న కట్ చేసుకోండి. చూడండి ఇలా సన్న పీసులుగా చేసుకొని. ఇవి టమాటాలు పొడుగు చేయొద్దండి, కొంతమంది పొడుగు చేసుకుంటారు, నాకైతే నచ్చదు, అందుకే నేను చిన్నగా చూడండి ఇలా చిన్నగా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు పచ్చిమిర్చి కూడా పేస్ట్ పట్టి పెట్టానండి, చూపిస్తాను. చూడండి, పచ్చిమిర్చి కూడా నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా రెడ్గా ఉంది కదా, నేను పండు మిరపకాయలు కూడా వేసానండి. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి వచ్చేసి చాలా రేటు ఉన్నాయి, 120 రూపీస్ అంట. అందుకని చెప్పేసి కొన్ని పండైనే ఉంటాయి కదా, అవి పాడేసేయకుండా ఇందులో వేసి టేస్ట్ కూడా బాగుంటుందని, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా పట్టి పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఉగ్గాని ఎలా చేద్దామని చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ అండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఉగ్గానిలో. నేను తక్కువ వేస్తే నాకైతే నచ్చదు. ఇది కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి, నాకైతే కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగా నచ్చుతుంది. చూడండి, ఇక ఆయిల్ వేసేసాను. చూడండి, ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ ఎక్కేసింది. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేస్తున్నాను, జస్ట్ అలా వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అన్నీ వేసేస్తున్నాను అండి. నేను ఆనియన్ టమాటా అన్నీ మొత్తం ఒకటేసారి వేసేసేయండి. వేసేసి ఇలా కలిపేసేయండి. ఆనియన్స్ టమాటా రెండు కలిపి వేసేసేయండి, ఎందుకంటే ఎక్కువ ఆనియన్స్ మగ్గిపోతే బాగుంటుంది అనమాట. కొద్దిగా చూపిస్తాను ఎలా ఉండాలనేది. ఆనియన్స్ ఆ టమాటా మధ్యలోపు ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి, ఇలా కలుపుకున్నా. ఎక్కువ ఫ్రై అయితే ఆనియన్స్ అనేది టేస్ట్ బాగుండదండి ఉగ్గానికి. కొద్దిగా పచ్చిగా ఉండాలి, ఎలా అంటే మెత్తపడాలన్నమాట. ఆనియన్స్ అనేది కొద్దిగా మెత్తపడితే బాగుంటుంది ఉగ్గాని. ఇలా కలిపేసేద్దాము. వెంటనే మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంది కదా, ఇది కూడా వేసేద్దామండి వెంటనే. నేను ఇలాగే చేస్తాను ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయితే బాగుండదు ఉగ్గాని టేస్ట్. వెంటనే అన్నీ వేసేస్తాను నేను. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి పసుపు అన్నీ ఒకటేసారి వేసేస్తాను అండి, టైం ఏం తీసుకోను, వెంటనే వేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి కలిపేసేద్దాము. ఇప్పుడు మగ్గియాలండి, ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ టమాటాలు మగ్గేలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి అవి మగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. చాలా సింపుల్గా అయిపోతుందండి, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది నేను చేసే ఉగ్గాని అయితే. చాలామంది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు కదా, నేను అంత టైం ఏం తీసుకోండి, టకటక అయిపోతుంది అది. చూడండి, మగ్గిపోయాయి అప్పుడే. చాలామంది ఆనియన్స్ వేస్తారు, అవి మగ్గిన తర్వాత టమాటా వేస్తారు, అవి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు, అట్లా వేస్తారు కదా. నేను అట్లే వేయనండి, మొత్తం ఒకటేసారి వేసేస్తాను, మగ్గిపోతాయి. మీకు తెలుస్తుంటుంది వీడియోలో మగ్గినే లేదని. చూడండి, ఇలా ఉండాలి ఆనియన్స్. ఎక్కువ ఫ్రై అయితే ఏమవుతుందంటే టేస్ట్ అనేది మన బొరుగులకు పట్టుకోదండి, అందుకని చెప్పి తక్కువ అలా. ఇవి ఆనియన్స్ తినడానికి బాగుంటాయి అన్నమాట ఉగ్గానిలో. ఇలా మొత్తం అడగంటకుండా కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని చేసేసుకోండి. హైకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి, తొందరగా అయిపోతుంది. చూడండి, ఇది మగ్గితే సరిపోతుంది. ఆనియన్స్ అనేవి ఇలా ఉండాలి, కనిపిస్తుంది కదా మీకు, కొద్ది పచ్చి అంటే జస్ట్ ఊరికే మగ్గాలన్నమాట, మెత్తగా కావాలి అంతే. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బొరుగులు, అవి వచ్చేసి ఇందులో వేసేసుకోవడమే. ఇలా మొత్తం వేసేసుకున్నాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి, ఉన్నవాడితే ఇంట్లో చేసుకుంటే. మామూలు జనరల్గా మనం ఎలా చేసుకుంటామో అలా చూపిస్తాను నేను. యూట్యూబ్ కోసం అని సపరేట్గా తెచ్చి సపరేట్గా చూపించాలి ఏం లేదు. మనం మామూలు నేనైతే ఇంట్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను మీకు. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పప్పుల పొడి అండి, మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఏం లేదండి, జస్ట్ ఊరికే పప్పులే మిక్సీ పెట్టుకున్నాను. తగినంత వేసేసుకొని మనకు అప్పుడే అప్రాక్సిమేట్లీ తెలుస్తుంది కదా ఎంత వేయాలి ఈ ఉగ్గానికి అని చెప్పేసి, ఈ బొరుగులకి ఎంత వేయాలి క్వాంటిటీ అనేది మనకు జనరల్గా తెలుస్తుంటుంది కదా.
నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి, తగినంత సాల్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మీ కారానికి తగ్గట్టు వేయండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మాకు తగ్గట్టు మేము కొద్దిగా ఎక్కువ తింటాము, అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువ వేస్తాను. ఇలా కలిపేసుకోవడమే మొత్తము, ఇలా మొత్తం కలిపేసేసుకోవడమే అండి. చూడండి, అంత ఆయిల్ వేస్తే కూడా పీల్చుకుంటాయి, బొరుగులు అనేవి పీల్చుకుంటాయి అనమాట. పప్పుల పొడి వేస్తాం కదా మనము. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, నా దగ్గర తెలియదండి. చూడండి, ఇలా కలిపేసేసుకోవడమే. ఈ బొరుగులు ఎక్కువ నానాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం అవి బొరుగులు మామూలుగా అయితే ఉప్పు బొరుగులు ఎక్కువసేపు నానేయాలి కదా, ఇదైతే ఎక్కువ నానేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్లో వేసేసి ఇలా మనం టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసేలోపే నానిపోతాయి. చూడండి, మొత్తం కలిపేసేస్తాను కదా. వచ్చేసి చాలామంది అట్లే వేడి పెడుతుంటారు కదా, నేను అట్లా ఏం కూడా పెట్టానండి. ఈ కలిపేలోపు మనం ఇలా మొత్తం కలిపేలోపు వేడైపోతాయి. ఇప్పుడు ఏం వేడి పెట్టడం లేదండి, నేను జస్ట్ అయిపోయిందండి. చాలా వేడిగా ఉంటుంది ఉగ్గాని, వేడిగా ఉందండి. చాలామంది అలా మూత పెట్టేసి అలా మగ్గేసి వేడి పెట్టేస్తారు, కానీ అయితే అట్లా ఏం పెట్టాను. ఈ బొరుగులు అట్లా అవసరం కూడా లేదండి. ఉప్పు బొరుగులు అయితే అట్లా పెట్టాలేమో, మేమైతే ఎప్పుడు చేసుకోమండి. ఇవే ఇష్టం కాబట్టి ఇవే వేసుకున్నాము. ఇవే టేస్ట్ బాగుంటాయండి. చాలామంది అది అదే బాగుంటుంది అంటారు, కానీ చాలా ఇది చేసుకుని చూడండి, తెలుస్తుంది మీకే. అప్పుడు అయిపోయిందండి, ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇంకా మనం తినేసేయడమే అంతే అండి. ఎంత టేస్ట్ అయినా ఉగ్గాని రెడీ అయిపోయింది. బజ్జీలు ఉంటే బజ్జీలు పెట్టేసుకొని తినేసేయండి. నేనైతే ఏ బజ్జీలు చేయలేదు, జస్ట్ ఉగ్గానే వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ చేసి చెప్తాను, మనం వేసినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని టేస్ట్ చేసి చెప్తాను. సరిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పు కారము ఇది పప్పుల పొడి మొత్తం కరెక్ట్గా సరిపోయాయి. మా ఫ్రూటీ కూడా తింటుందండి, మా ఫ్రూటీకి అయితే చాలా ఇష్టం ఉగ్గాని అంటే. చూడండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఆన్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాండి. అందరికి సెలవు, నమస్తే. ఉగ్గా